కారణంగా అంటే ఇప్పుడు ఇటువంటి స్టోర్కి రావడం కానీ లేదా ఆర్గానిక్ ఫుడ్ని మాట్లాడగానే దట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్లియర్, మనం కెన్ బి అఫోర్డ్ అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. సో తక్కువ ధరలో మంచి ఫుడ్ తినాలంటే ఒక న్యూట్రిషనిస్ట్ మీరు ఇచ్చే సలహా ఏంటి? మనకి ఫ్యాన్సీ ఫుడ్స్ తినాలంటే అది నువ్వు ఆర్గానిక్ అవ్వచ్చు, వీగన్ అవ్వచ్చు, నాన్ ఆర్గానిక్ అవ్వచ్చు, నాన్ వీగన్ అవ్వచ్చు, ఖరీదులే. ఓకే, ఫ్యాన్సీ ఫుడ్స్ నీకు మన మిల్లెట్స్ అన్నది మామూలే కదండి, కదా. అది నువ్వు వండుకునే తీరులో వండుకుంటే నీకు ఎన్నో రకాలుగా పోషకాలు ఉంటాయి అందులో. మన పప్పులు ఇవన్నీ సాధారణమైన ధరే కదా. మునగాకు ఎక్కువ ఖరీదా, ఉసిరికాయ ఎక్కువ ఖరీదా? కాదు కదా. అవన్నీ మనం పక్కన పెట్టేస్తాం. ఈజీగా నీ ఇంట్లోనే పండుతూ ఉంటాయి అవి ఆకులు, రైట్. వామాకు, ఎన్నో రకాలు మనం ఉత్తినే పెరుగుతాయి. మొన్ననే నల్లేరు మీద ఒక రెసిపీ చూపించాను మన యూట్యూబ్ ఛానల్లో. ఆ నల్లేరు మనకి అసలు ఊళ్ళలో ఊరికే పెరుగుద్ది. అది ఇక్కడ కూడా ఊరికే పెరుగుద్ది, ఎక్కడ పడితే అక్కడ పెరుగుద్ది. అసలు దానికి అసలు మంచి భూమి అవసరం కూడా లేదు, అంటే సారమైన భూమి అవసరమే లేదు. ఎలా పడితే అలా పెరుగుతుంది. ఎన్ని పోషకాలు ఉన్నాయి అందులో. సో మనం ఏదో హెల్తీగా తినాలంటే చాలా ఖరీదైపోద్ది అని పక్కన పెట్టే బదులు తక్కువ ధరలో కూడా హెల్తీగా ఉన్నాయి చూసుకుని అది వాడుకోండి రోజు. చాలా తక్కువ డబ్బులతోటి బాగా తినచ్చు. అవిసెలు ఎక్కువ ఖరీదా అండి? కాదు. నువ్వులు ఎక్కువ ఖరీదు కాదు. గడ్డి నువ్వులు ఇట్లాంటివి ఎక్కువ ఖరీదు కాదు. అవి తినొచ్చు కదా. ఇంకా మన పల్లీలు కూడా దాన్ని నానబెట్టి మొలక పెట్టుకుంటే మంచివి. ఇప్పుడు వేయించితే మంచివి కాదు, మళ్ళీ అది ఇన్ఫ్లమేషన్ పెంచుద్ది బాడీలో. కానీ అవి మొలక పెట్టుకుంటే నానబెట్టి చాలా పోషకాలు ఉంటాయి అందులో. అలాగా మనకి పెసలు ఖరీదా అండి? అవి పెసల మొలకల కన్నా మంచి ఫుడ్ ఇంకేముంది? పొద్దుతిరుగుడు గింజలు, నువ్వు పొద్దుతిరుగుడు గింజలు వేసుకుంటే నీకు చక్కగా ఆనందంగా పువ్వులు పూస్తాయి. దాన్ని నువ్వు అలాంటి పువ్వు చూసి నువ్వు ఎంత డిప్రెస్డ్గా ఉన్నా సరే లేచిపోతావు ఆ పువ్వులాగే. అలాంటిది అది. దాని తర్వాత దాంట్లో గింజలు వస్తాయి. ఆ గింజల్ని తినొచ్చు. మళ్ళీ ఆ గింజల్ని మొలకలు పెట్టుకుంటే నీకు మైక్రోగ్రీన్స్ వస్తాయి చిన్నగా వచ్చినప్పుడు. ఆ మైక్రోగ్రీన్స్ విపరీతమైన పోషకాలు. బయట బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు అట్లాంటిది. మనం కూడా వైబ్రెంట్ లివింగ్ రెస్టారెంట్లో, క్యాఫేలో చాలా వాడతాం అవి. మీరు ఇంట్లో పండించుకోవచ్చు అట్లాంటివి. ఎన్నో రకాలు ఉన్నాయి అట్లాంటివి. కొబ్బరికాయ ఖరీదు కాదు కదా. నీకు పాలు, లీటర్ పాలు ఎంత అండి? ఎంత? 80 రూపీస్. ఏంటండి? 80 రూపీస్ ఉంటుంది కదా. అది మామూలు రకం పాలు. ఆర్గానిక్ అన్నారంటే దానికి డబల్ ఉంటుంది. ఇప్పుడు 80 రూపీస్ పాలు తోటి నీకు కొబ్బరికాయలు అయితే ఎన్ని వస్తాయి? 4 కాయలు వస్తాయా? 4 కాయల్లోంచి మీకు ఎంత పెరుగు చేసుకోవచ్చో తెలుసా ఆ కొబ్బరికాయలతోటి? నీకు ఆ 1 లీటర్ పాలతోటి ఓకే నీకు 2 రోజులు వస్తుందేమో, 1 రోజు వస్తుందేమో నీ ఫ్యామిలీకి అయితే, లేకపోతే నీకైతే 2 రోజులు వస్తుందేమో. అదే నువ్వు ఈ 4 కొబ్బరికాయలతో చేసుకుంటే నువ్వు వారం అంతా తినొచ్చు దాన్ని. మరి అది చీప్ కాదా? ఏంటి మనకు బద్ధకం అనమాట. దాంట్లోంచి పాలు తీసుకోవడం అంటే నాకు 15 నిమిషాలు పట్టుద్ది. లేకపోతే నేను వాడికి పెట్టుకుంటే వాడు ఇంటి ముందు వేసేస్తాడు, అయిపోద్ది అప్పటికప్పుడు. ఇంకా లేదంటే పెరుగు బయట కొనేసుకుంటాం. అది న్యాచురల్గా ఫర్మెంట్ చేశారా, దాంట్లో మన పెరుగు అసలు ఎందుకు మంచిది అంటారు? దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి. అలా కాకుండా నువ్వు ఆర్టిఫిషియల్గా ఫర్మెంట్ కానిది పెరుగు చేసేసింది అందులో పెట్టేస్తే అది పెరుగు అని కొనుక్కుంటున్నావు. సో ఫాస్ట్గా అయిపోవటానికి నువ్వు చూస్తున్నావు. ఎందుకని? మిగిలిన టైం తోటి నీకు చాలా కాలక్షేపాలు ఉన్నాయి. దానికి మిగుల్చుకొని ఆ కాలక్షేపాలకు వెళ్ళిపోతున్నావు. కానీ అవన్నీ పక్కన పెడితే నీకు చాలా టైం ఉంటుంది. ఇంట్లో పని చేసుకోవడానికి టైం ఉంటుంది, వండుకోవడానికి టైం ఉంటుంది. ఇట్లాంటి పాలు తీసుకొని ఈ గింజల్లోంచి అది పాలు తీసుకొని దాన్ని పెరుగు చేసుకునే టైం ఉంటుంది. ఇలాంటి వాటికి రెసిపీలు అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ ఫ్రీనే కదా, చూసుకుని నేర్చుకోవచ్చు కదా. అవి ఇవి మనం కాలక్షేపానికి చేసుకునే బదులు మనకి మన ఆరోగ్యానికి పనికొచ్చేవి చూసుకొని అది చేసుకుంటే ఏం లేదండి. మనం ఇప్పుడు మనం ఏదైనా ఆశ్రమంకి వెళ్తే, ఒక రిట్రీట్కి వెళ్తే మనం మిగతా అన్నీ వదిలేసేయాలి. వదిలేసి ఆ జీవన విధానాన్ని కొంచెం మన కోసం రప్పించుకోవాలి, నేర్చుకోవాలి. అలాగా ఎవరైనా ఇప్పుడు మీరు చేంజ్ అవ్వాలి అనుకున్నారనుకోండి, మీ ఫ్యామిలీని చేంజ్ చేయాలనుకుంటే ఒక దీక్షలాగా తీసుకోండి. అన్ని రకాల దీక్షలు తీసుకుంటాంగా కదా, అన్ని రకాల నమ్మకాలతోటి దేవుళ్ళ మీద ఇలాగా చేసుకుంటాం కదా. మన మీద మనమే దేవుడు అంటారు కదా, హ్యూమన్స్ దేవుళ్ళు కదా. సో మనం కూడా మన మీద ఒక దీక్ష తీసుకొని, నేను 1 నెల రోజులు దీని మీద శ్రద్ధ పెడతాను, ఇది నేర్చుకుంటాను, ఇవి మార్చుకుంటాను అని చెప్పి చేసుకుంటే నీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అన్నీ ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉంది. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఇన్స్టాగ్రామ్లో రోజు
రోజు ఎడ్యుకేట్ చేయడానికి ఏదో ఒకటి చెప్తానే ఉంటాం. మనం చేసుకున్నాయి మనకి ఇక్కడ ఉంది కదండి, మనం ప్రొడక్షన్ ఉంది, రోజు భోజనాలు చేస్తుంటాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది, లంచ్ డిన్నర్ అన్నీ నడుస్తాయి, స్నాక్స్ నడుస్తాయి, జ్యూసింగ్ నడుస్తుంది, కెఫేస్లో మనం ఇలాంటి ఫుడ్ పెడతాం ఇక్కడ. సో ఏదో ఫోటోలు తీస్తుంటాను, ఇలా ఉందని చెప్తాను, ఇలా చేసుకోవచ్చు అని చెప్తాను. చూస్తూ ఉంటే అన్నీ నేర్చుకోవచ్చు.